అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మహిళా మనులకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని విధాల అండగా ఉంటూ ఆర్థిక స్వావలంబన చేకూరేలా వెన్నుదన్నుగా నిలుస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చెప్పారు. పార్వతీపురంలోని కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ వేడుకలు జరగగా ఎమ్మెల్యే, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పటి నుండి మహిళల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసినట్లు బోనెల చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు ఆర్థిక స్వావలంబన, భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు బోనెల చెప్పారు. ఈరోజు రెండు విషయాలు మాట్లాడాలి. ఇందాక మన కార్య గౌరవం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడతారు. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి, లేకపోతే సరోజినీ నాయుడు గురించి, ఇందిరాగాంధీ గురించి. ఆమె స్టోరీ చాలా మంది పులిగుండిలో పాల్గొనడం తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. భర్తను కోల్పోయింది, కానీ ఎక్కడా కూడా భయపడాల. పిల్లలు చదివించింది. పిల్లలు చదివించడమే కాకుండా తన సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసింది. తన బిజినెస్ స్టార్ట్ చేయడమే కాకుండా తనకున్న కళలో మిగతా మహిళలను తయారు చేసింది. ఆమెకి అలాగే ఇందాక డాక్టర్ గారు వచ్చినారు. ఇది మన కళ్ళ ముందు మన జిల్లాలోనే, మన ఊరిలోనే ఒక సక్సెస్ స్టోరీస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీకు గౌరవంకి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. మీరు